నాకుంది, ఉన్నదాన్ని చూసి మురిసిపోవడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, మీకు కారు ఉంది, జాబ్ ఉంది, నెలకు 1 లక్ష వస్తున్నాయి, అదే ఫైనల్ కాదు. 1 లక్ష ఫైనల్ అనుకుంటే మరి 10-11 లక్షలు వచ్చే వాళ్ళు ఏం చేయాలా? 46 లక్షలు వచ్చే మన గురువు గారు సుబ్బయ్య శెట్టి సార్ ఏం చేయాలా? సిద్ధార్థ్ సింగ్ కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ ఏమవ్వాలి? ఈ దేశాన్ని సాకేంత ఉన్న రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి? 10 దుప్పట్లు కప్పుకొని బెడ్షీట్లు కప్పుకొని పండుకోవాలి రిలయన్స్ వాళ్ళు అయితే. సూర్యుడు నిద్ర లేకముందే లేచి పని చేస్తున్నాడు. ఏ సార్ రిలయన్స్ వాళ్ళు కూడా పడుకోండి ఉండదా? పేదరికంలో ఉన్న మనమే మారకపోతే వందల వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళు 5 గంటలకు 50 సంవత్సరాలు ముఖేష్ అంబానీ చరిత్రలో నిద్ర మంచంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదంట ఆయన. అంటే సూర్యోదయానికి ముందే లేచి పని చేస్తున్నాడు. ఏమన్నా వాళ్ళ ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ ఏమన్నా డబ్బులు కట్టుకొని పోయినా పైకి? రేపు ఏమైనా కట్టుకొని పోతాడా? మరి ఎందుకు పని చేస్తున్నట్టు? మరి మనం ఎందుకు సంతృప్తి చెందున్నాం? ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చిండ్రు, మైండ్ సెట్ మారింది, ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు. మనమేమో ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నాం. నాకు జాబ్, ఐ హావ్ ఏ జాబ్. కారు ఓనర్ నేను. ఏ కారు ఓనర్ నీవు? ఇంతకింత ఆల్టో కార్లు, మారుతి స్విఫ్ట్ డిజైర్లు కూడా కొనుక్కొని కారు ఓనర్ అంటే అదే నా కారు. కియా సెల్టాస్ బయట పెట్టిన 20 లక్షల కారు. నాకు అది దాంట్లో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది. చాలా మంది